అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేషనల్ నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. టుడే ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డేని ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ డేగా చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా మా హాస్పిటల్లో నర్సెస్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము ఇలా నర్సెస్ డేగా నర్సులుగా పనిచేయటకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేషెంట్ మేము చేసే సేవల్ని గుర్తించి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం కానీ, హాస్పిటల్ ఇచ్చే ప్రోత్సాహం కానీ మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళు పేషెంట్ వాళ్ళు మేము ఇచ్చిన కేర్ని బట్టి వాళ్ళు ఇచ్చే స్మైల్ కానీ, వాళ్ళు చెప్పే మాటల్ని కానీ మేము చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాము. దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఈరోజు మా నాగలక్ష్మి స్పెషాలిటీ హాస్పిటల్లో చేసిన నర్సెస్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా హాస్పిటల్లో మా సార్ కానీ మేడం కానీ మమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మే 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారండి. దీని సందర్భంగా డాక్టర్ నాగలక్ష్మి స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొద్దుటూరు నుండి అందరు నర్సెస్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనం ఏ పరిస్థితుల్లో అడ్మిట్ అయినా కూడా నర్సెస్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ కేర్ బాగుంటేనే పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. సో వాళ్ళ సేవలను మనం గుర్తించాలి. ఆ సేవలను గుర్తిస్తూ ఈరోజు ఈ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఈ పేషెంట్కి ఇచ్చిన సేవల ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడు. దానికోసం వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.